హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిజీ అఫీషియల్. నాకైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు టోపీ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని. సో ఫైనల్లీ ఈ రోజు అయితే టోపీ స్టిచ్చింగ్ వీడియో తీస్తున్నాను. చూడండి, దానికోసం నేను క్లాస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో కొలతలు అనేవి చూపిస్తానండి. న్యూ బార్న్ బేబీస్ అంటే 0 to 6 months వరకు కొలతలు నేను చూపిస్తున్నానండి. నేను 40 inches పొడవు తీసుకున్నాను, వెడల్పు 7 inches తీసుకున్నానండి. మనకి 30 inches లో కూడా వస్తుంది, 20 inches లో కూడా టోపీ వస్తుంది, కానీ ఇలా 40 inches తీసుకుంటేనే ఫ్రిల్స్ చాలా చక్కగా వస్తాయి. నేను ఈ పీస్ ని ఎటు నుంచి చూసినా కూడా 3 inches వచ్చే విధంగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఒక చిన్న డోరీ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. 32 inches పొడవు, 2 inches వెడల్పులో ఒక చిన్న క్లాత్ అయితే తీసుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకాస్త పొడవుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, జస్ట్ శాంపుల్ గా చూస్తున్నాను అంతే. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్న క్లాత్ ని ఇలా 4 sides ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నానండి. టోపీకి ఫ్రిల్స్ పెట్టే ముందే డోరీని ఇంకా ఈ క్లాత్ ని ఇలా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం 40 inches క్లాత్ తీసుకున్నాం కదా, సైడ్స్ లో ఉన్న 2 edges ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడైతే కోర్ ఉండటం వల్ల స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ మనం ఫ్రిల్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేసేయాలండి. ఇలా నెమ్మదిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. మనకి టోటల్ 0 to 6 months ఏజ్ ఉన్న వాళ్ళకి 12 inches వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. వియా అయితే ఇప్పుడు 8 months ప్లేస్ కాబట్టి నేను 14 inches ప్లేస్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. మనకి 0 to 6 months బేబీస్ కి స్టిచ్ చేసుకోవాలంటే 12 inches వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ పైన బేబీస్ కి స్టిచ్ చేసుకోవాలంటే సైజ్ ని బట్టి ఒక 1 inches 2 inches ఇలా పెంచుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ ఇంకో వైపు దానికి ఆపోజిట్ వైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడైతే 7 inches వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం ఇందాక 12 inches పెట్టుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 7 inches వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎక్కువ క్లాత్ ని లోపలికి నెడుతూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి టోటల్ ఫ్రిల్స్ పెట్టడం అయిపోయాక 7 inches కన్నా ఎక్కువ వస్తే మాత్రం ఫ్రిల్ మీద ఫ్రిల్ పెడుతూ 7 inches వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. నేనైతే 8 inches తీసుకున్నాను నా బేబీ సైజ్ ని బట్టి. ఆ తర్వాత మనం 12 inches ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ డోరీని అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ 2 edges ని కలిపి ఇలా 1 to 1.5 inches స్టిచ్ వేసుకోవాలండి. టోటల్ చివరి వరకు స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 to 1.5 inches స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తలకి అది టోటల్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఓపెన్ ఉంటే ఫ్రీగా ఉంటుంది బేబీస్ కి. సో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నానండి. అలా జాయిన్ చేశాక ఇలా ఒక రౌండ్ షేప్ అయితే వస్తుంది కదా అండి. మనం జాయిన్ చేసిన దగ్గర నుండి ఇలా ఆపోజిట్ వైపు మార్క్ పెట్టుకొని ఆ తర్వాత ఆ 2 మార్క్స్ ని కలిపి ఇంకో 2 sides మార్క్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని దానిపైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ రాని వారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ క్యాప్ ని చాలా సులభం అండి ఈ క్యాప్ స్టిచ్ చేసుకోవడము. మీరు ఒకసారి ట్రై చేయండి. నెమ్మదిగా స్టిచ్ చేస్తే మీకే చాలా బాగా కుదురుతుందండి క్యాప్. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రావాలంటే మిడిల్ లో ఇలా 1/2 inch స్టిచ్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది. చూడండి క్యాప్ అయితే రెడీ అయిపోయింది. వియాక్ అయితే పెట్టి చూపిస్తున్నానండి. చూడండి ఫ్రంట్ సైడ్ ఎంత ముద్దుగా కనిపిస్తుందో క్యాప్, అలాగే బ్యాక్ సైడ్ కూడా టోటల్ కవర్ అయిందండి, ఇంత గ్యాప్ కూడా రాకుండా. సో ఇలా ఎన్ని క్యాప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను మళ్ళీ 2 caps కూడా స్టిచ్ చేశాను. మనం చిన్నపిల్లలకి ఎప్పుడు క్యాప్స్ స్టిచ్ చేయాలన్నా కూడా డైరెక్ట్ క్లాత్ ని అలాగే స్టిచ్ చేసుకోవద్దండి. మనం వాటర్లో నానబెట్టి ఆరాకనే ఆ తర్వాతనే స్టిచ్ చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్.